మైనర్ బాలికపై ఓ ఉన్మాది లైంగిక దాడి చేసిన అనంతరం భవనంపై నుంచి కిందకు తోసేసిన దారుణ ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 12 ఏళ్ల మైనర్ బాలిక సమ్మర్ హాలిడేస్ కోసం ఖమ్మంలోని తన తాత ఇంటికి వచ్చింది. బిల్డింగ్ పై ఆడుకుంటున్న బాలికపై 49 ఏళ్ల గౌస్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగని ఉన్మాది బాలికను బిల్డింగ్ పై నుంచి తోశాడు. కళ్ళు తిరిగి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటి ముక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక పేరెంట్స్ కు విషయం చెప్పడంతో బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. నిందితుడు గౌస్ పై పోక్సో అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సెక్సువల్గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం ఒకటి కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెని ఇప్పుడు మెడికల్లోనూ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి భరోసాలో స్టేట్మెంట్ ప్రకారం మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ఇది 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొద్దిగా స్లోలోకి వచ్చి నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పిందట. వాళ్ళ అమ్మ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మనకి రాత్రి రాగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారని సూచించారు. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసానిచ్చారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి పొంగులేటి. పాపదేమో దళంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో అన్న ధైర్యంగా ఉండన్నా సార్. పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను. వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ చేసుకుంటే పో, ఏది అవసరం అంటే చేసి పెడదాం. పోరా, ఇబ్బంది ఏం లేదు. సరే సార్, కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది చేసి పెడతాను. నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఎమ్మటే తీసుకెళ్ళండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.